తెలంగాణలో లేదు అని మాట్లాడేటటువంటి బీఆర్ఎస్ నాయకులు నేను అడుగుతా ఉన్నాను. 10 సంవత్సరాలుగా ఈ కేసు నడుస్తూ ఉంటే మంచి అడ్వకేట్లను పెట్టి వాదించి ఈ ప్రభుత్వ భూమిని తెలంగాణ ప్రజల ఆస్తిని తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నారు? పైగా ఆ భూమి పక్కనే ఉన్నటువంటి 25 ఎకరాల భూమిని ఆ భూమి పక్కనే ఉన్నటువంటి 25 ఎకరాల భూమిని మై హోమ్ కంపెనీకి అప్పజెప్పి దాంట్లో ఆకాశ హార్మ్యాలు నిర్మించడం కోసం పర్మిషన్లు ఇచ్చి దానికి రోడ్డు లేకుంటే ఈ భూమి నుంచినే వితౌట్ పర్మిషన్ 100 ఫీట్ల రోడ్డు వేసి ఆయన భూమిని డెవలప్ చేసుకోవడం కోసం అవకాశం కల్పించినటువంటి వాళ్ళు ఎవరు? ఏ ప్రయోజనాల కోసం కల్పించిండ్రు? ఏం సాధించాలని కల్పించిండ్రు? వన్యప్రాణి రక్షణ కోసం కల్పించిండ్రా? యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం కల్పించిండ్రా? పోనీ తెలంగాణ ప్రజల బాగు కోసం కల్పించిండ్రా? మై హోమ్ రామేశ్వరరావు గారు బాగుపడితే తెలంగాణ ప్రజల ఆస్తులు పెరుగుతాయా? తెలంగాణ సంపద పెరుగుతుందా? దీనికోసం కల్పించిండ్రా? ఇది ఒక అంశం. రెండో అంశాన్ని కూడా ఈ సందర్భంగా నేను ప్రస్తావించదలుచుకున్నా. తెలంగాణ లీగల్గా కంప్లీట్ చేయని నాకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాంగనే చేసిన మొట్టమొదటి పని ఏంటంటే తెలంగాణ ప్రజల ఆస్తులు ఎక్కడ అన్యాక్రాంతం అవుతున్నాయి, తెలంగాణ ప్రజల ఆస్తులను ఎట్లా రక్షించుకోవాలి, సీరియస్గా నిర్ణయం తీసుకొని ఈ కేసు ముందుకు రాగానే దీని మీద మంచి అడ్వకేట్లను పెట్టి ఇమ్మీడియట్గా హైకోర్టులో ఆ కేసును కొట్టిస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో కూడా కేసును వాదింపజేసి దాన్ని కొట్టింపజేస్తే గవర్నమెంట్ ఫేవర్గా ఆర్డర్ వచ్చింది. ఈ భూమి ప్రభుత్వ భూమి మాత్రమే అనేది వచ్చింది. నేను ఇక్కడ 2 ప్రశ్నలు అడగదలుచుకున్నా ఇవాళ మాట్లాడుతున్నటువంటి వాళ్ళను. ఒకటి యూనివర్సిటీ యాజమాన్యాన్ని, రెండోది యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి మాట్లాడుతున్నటువంటి సంఘాలని అండ్ మేధావులను. 2006 నుంచి ఈ కేసు నడుస్తుంది కదా, ఇది యూనివర్సిటీ భూమి అయితే యూనివర్సిటీ ఎందుకు ఇంటర్ఫియర్ కాలే కేసులో? పోనీ యూనివర్సిటీలో స్వచ్ఛందంగా పనిచేస్తున్నటువంటి సంస్థలు, మేధావులు, ఇవాళ సంఘాలు, విద్యార్థి సంఘం ఇంటర్ఫియర్ కావచ్చు, ఉద్యోగ సంఘం ఇంటర్ఫియర్ కావచ్చు, ఇంటలెక్చువల్స్ ఇంటర్ఫియర్ కావచ్చు, ఇండివిజువల్స్ ఇంటర్ఫియర్ కావచ్చు. ఇది మా యూనివర్సిటీ భూమి, ఇది ప్రభుత్వ భూమి, ఇది మా యూనివర్సిటీకే మళ్ళా అప్పచెప్పండి అనేటటువంటి ఒక్క పిటిషన్. ఇప్పుడు 2006లో రాష్ట్ర ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రిస్టోర్ చేసి వెనక్కి తీసేసి క్యాన్సల్ చేసిన తర్వాత మా భూమి మాకు ఇవ్వండి అని ఎందుకు అడగలేదు? ఈ రోజు వరకు మా నుంచి తీసుకున్నారు ఈ భూమి ప్రభుత్వం, దానికి బదులు మాకు ఇచ్చిన 400 ఎకరాలు, 390 ఎకరాలు, 8 ఎకరాలు, 398 ఎకరాలు, ఈ ప్రభుత్వం ఇచ్చిన 398 ఎకరాలు మాకు అక్కర్లేదు, మీరు తీసేసుకోండి, మా దగ్గర నుంచి తీసుకున్న 400 ఎకరాల భూమి మాకు వెనక్కి ఇవ్వండి అనే మాట ఎందుకు అనలేకపోయారు? ఎందుకు అడగలేకపోయారు? ఎందుకంటే యూనివర్సిటీకి తెలుసు ఆ రోజు ప్రభుత్వానికి 400 ఎకరాల భూమి ఇచ్చి 397 ఎకరాలు తీసుకున్నదనే విషయం యూనివర్సిటీకి స్పష్టత ఉన్నది. ఇవాళ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మీ యూనివర్సిటీ యాజమాన్యంతో మాట్లాడండి, ఎందుకు ఇంటర్ఫియర్ కాలేదో అడగండి. కాబట్టి ఇక్కడ యూనివర్సిటీ భూమిని తీసుకుంటున్నాం అనేటటువంటి మాట శుద్ధ అబద్ధం, శుద్ధ తప్పు. 2003లోనే ఈ భూ బదలాయింపు జరిగిపోయింది అనేటటువంటి మాటను ఈ సందర్భంగా స్పష్టం చేయదలుచుకున్నాను నేను. ఆ తర్వాత గత ప్రభుత్వం కూడా దీన్ని రిస్టోర్ చేసి కాపాడే ప్రయత్నం చేయలేదనే విషయాన్ని కూడా స్పష్టం చేయదలుచుకున్నాను. మూడో అంశము, ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట్లలో కొట్టాడి ప్రైవేట్ వ్యక్తికి పోనీయకుండా ఈ ఆస్తిని ప్రజల ఆస్తిగా మార్చడం కోసం ఇవాళ కోట్లలో కేసు గెలిచి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. తీసుకొచ్చిన తర్వాత జరుగుతున్న చర్చ ఏంది, జరుగుతున్న గొడవేంది? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొట్టాడింది, తెలంగాణ ప్రభుత్వం చేతిలోకి వచ్చేసిన తర్వాత యూనివర్సిటీ ఏమన్నా మాకు ఈ భూమిని రాజశేఖర రెడ్డి గారి పేరులో మీరు అప్లై చేయలే, అడగలే, కాసేపు పక్కన పెడదాం. పోనీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన కొత్తలో కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే కొత్తలో కానీ తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టినటువంటి యూనివర్సిటీది మరి గతంలో ప్రభుత్వం మా మీద రకరకాల ఒత్తిడి పెట్టడం వల్ల 397 ఎకరాలు తీసుకొని 400 ఎకరాలు వెనక్కి మేము ఇచ్చినాం, మా భూమి మాకు వెనక్కి ఇవ్వండి అనేటటువంటి ప్రయత్నం ఏమైనా చేసిరా? పోనీ అడిగిరా? పోనీ దరఖాస్తు పెట్టిరా? తెలంగాణ వచ్చినాక ఎందుకు పెట్టలేకపోయారు? మరి మీరు విద్యార్థులు పెట్టిరా? ఉద్యోగులు పెట్టిరా? ఉద్యోగ సంఘాలు పెట్టాయా? యూనివర్సిటీ యాజమాన్యం పెట్టిందా? పెట్టలే కదా. ఎందుకు పెట్టలేదు? ఇవాళ పర్యావరణం పాడైతుందని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ముందేమో భూమి పోతుంది అన్నారు, యూనివర్సిటీ అన్నారు, యూనివర్సిటీ కాదు అనగానే పర్యావరణం అంటారు, పర్యావరణం కాదు అనగానే ఇంకోటేదో అంటారు. అందుకనే ఈ భూమి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే అభివృద్ధి చేయాలని చెప్పి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ చేసిందో రాజకీయాలు దీని చుట్టూ మొదలైనవి. ఎందుకంటే అసలు దీన్ని 10 సంవత్సరాలు కాపాడింది దేనికోసం? మేము
లొట్టపిట ఆశలకు గుంటనక్కలు తిరుగుతుంటాయట ఒంటెల చుట్టూ. అట్లా 10 సంవత్సరాలు మేము ఎదురు చూసింది ఏది? ఆ కంపెనీతో కాంప్రమైజ్ అయ్యి మేమంతా తీసుకుందామని ఎదురు చూస్తే ఈ రేవంత్ రెడ్డి పిచ్చి పెట్టడం లెక్క కొట్లాడి ఇది ప్రభుత్వ పరం చేసి ప్రభుత్వం ఆధ్వర్యంలో డెవలప్ చేసి కంపెనీలు పెడతా అంటాడేంది? ఇది ఇట్లా సాఫీగా జరిగిపోతే ఎట్లా అనేటటువంటి కుట్ర మొదలైంది. దీంట్లో కుట్ర మొదలైనటువంటి పరిస్థితి ఉంది. ఇంకో మాట చెప్పి నేను ఆ కుట్రకాడికి వస్తా. మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూమిని ప్రొటెక్ట్ చేసి తీసుకున్న తర్వాత, ఏపీఐఐసిస్కి అలాట్ చేసిన తర్వాత ఈ రోజు వరకు నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు వరకు ఈ 400 ఎకరాలు గతంలో ప్రభుత్వం మా దగ్గర నుంచి తీసుకున్నది, దానికి బదులుగా మాకు భూమి ఇచ్చింది, ఈ భూమి మాకు అవసరం ఉంది, ఈ భూమిని మాకు ఇవ్వండి అనేటటువంటి దరఖాస్తు యూనివర్సిటీ నుంచి కానీ యూనివర్సిటీ యాజమాన్యం నుంచి కానీ తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా రాలే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇది కూడా చెప్పదలుచుకున్నాను నేను. ఇప్పుడు దరఖాస్తు పెట్టి ఈ భూమి నీకు అవసరం ఉందని అడిగితే దాని మీద ప్రభుత్వం ఆలోచించేది, దాని మీద చర్చించేది, దాని మీద క్యాబినెట్లో డిస్కస్ జరిగేది. ఇది ఏమీ లేకుండా ఇది మా భూమి అని చెప్పి పండుకున్నోడు పగటి కలగన్నట్టు కంటే ఎట్లా సరి అవుతుందో ఆలోచించుకోండి. అందుకనే చట్ట ప్రకారం చూసుకున్నా, న్యాయ ప్రకారం చూసుకున్నా, ఎథికల్గా చూసుకున్నా ఈ భూమి యూనివర్సిటీ నుంచి 2003లోనే రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించబడ్డది. దానికి బదులు భూమి తీసుకోబడ్డది యూనివర్సిటీ వేరే భూమిని. నంబర్ 1. నంబర్ 2, ఇవాళ ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు పోనీయకుండా కాపాడి ప్రభుత్వ పరం చేయగలిగింది. చాలా ప్రభుత్వాలు దీన్ని వ్యక్తిగత అవసరాల కోసం, నాయకుల అవకాశాల కోసం క్విట్ పోకోలో వాడుకుందామనే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని సాగనీయకుండా ప్రజల పరం చేసినటువంటి గొప్ప నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకున్నది. ప్రజల పరం చేసిన తర్వాత ఇవాళ దాన్ని ఎట్లా వాడుకోవాలనేటటువంటి అంశంలో అది ఇవాళ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి అప్పచెప్పిన తర్వాత అక్కడ దాదాపు 50,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వచ్చి 5 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఆ ప్రాంతం అంతా మీరు చూడండి. గచ్చిబౌలి ఉంది పక్కనే, ఇటు పక్కన గచ్చిబౌలి పక్కన హైటెక్ సిటీ ఉంది, హైటెక్ సిటీ పక్కన మీకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పక్కన ఈ ల్యాండ్ వస్తుంది. ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడారు, ఐటీ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది.